ఈరోజు పొద్దున్నే లేద్దామని మార్నింగ్ 5:30కే అలారం పెట్టుకున్నా. కానీ అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నా. లేసి చూసేసరికి టైం 6 అవుతుంది. ఇక లేట్ అయిందనేసి తొందరగా లేసి ఊడ్చేస్తున్నా తొందరగా. ఊడ్చిన తర్వాత మొత్తం ఒకసారి వాటర్‌తో తుడుస్తున్నా. తుడవడం అయిపోయిన తర్వాత స్నానం చేసి చీరైతే కట్టుకున్నా. నాకంత పర్ఫెక్ట్‌గా చీర కట్టుకోవడం అయితే రాదు. ఎప్పుడో ఒకసారి ఇలా పూజల టైంలో కట్టుకుంటాను. తర్వాత ఇంటి ముందు కూడా తుడుచుకున్నా. తుడిచి గడప కూడా కడిగి దానికి మంచిగా పసుపు రాసి ముగ్గేస్తున్నా. ఇంటి ముందు కూడా ముగ్గేసా. ఇలా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంటారు కదా! ఇంట్లో ముగ్గు పిండి లేదు. అందుకే చాక్ పీస్‌తో వేస్తున్నా ముగ్గు. ముగ్గు కనిపించట్లేదని అనుకోకండి. కొంచెం పదునంతా పోయిన తర్వాత కనిపిస్తుంది. ఇలా నాకొచ్చినట్టుగా ముగ్గయితే పెట్టుకున్నా. నాకు మరీ ఎక్కువ ముగ్గులేం రావు. కానీ అట్లా కొంచెం చిన్నగా వేస్తాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇగ పూజ చేసుకుందామని హారతి ప్లేటు, దీపం అవి మాణిక్యాలు అవన్నీ కడిగి క్లీన్ చేసుకుంటున్నా. వాటికి మంచిగా పసుపు, కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాం. మనం ఎప్పుడు దీపం ముట్టించుకున్నా సరే వాటికి మంచిగా క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ పెట్టుకున్న తర్వాతనే దీపం ముట్టించుకోవాలి. అలా చేస్తేనే మంచిది. వాటికి మంచిగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ దీపం ముట్టించుకోవడం అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. నమస్తే
स्तंभ कहाए त्रिपुरां त्रिकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम ఇలా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ అయింది. పూజ అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ రెడీ చేద్దామని స్టవ్ దగ్గరికి వచ్చాం. నేను ఓన్లీ శుక్రవారం మాత్రం ఇలా స్టవ్ చుట్టూ ముగ్గులు పెట్టుకుంటా. నైట్ స్టవ్ కడిగి పెట్టేసుకుని పొద్దున్న ఇలా ముగ్గు పెట్టేసుకుంటా. చాలా బాగుంటుంది కదా స్టవ్ చుట్టూ ఇలా ముగ్గులు పెట్టుకుంటే. ఇక ఒక పక్క చాయ్ అయితే పెట్టేసిన. నైట్ అయితే అన్నం బాగా మిగిలింది, దాన్నే ఇక పోపేస్తున్నా టిఫిన్ లాగా. నైట్ అన్నం బాగా మిగిలినప్పుడు పడేసే కంటే ఇలా పోపేసుకొని తినడం బెటర్ కదా. మరి మీరేం చేస్తారు కామెంట్ లో చెప్పండి. అంతే అండి, శుక్రవారం రోజు నా మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.